సుబ్బు గారు ఒక హిందీ వీడియో లింక్ నాకు పంపించారు. దాన్ని తెలుగు ట్రాన్స్లేట్ చేయమని అన్న. మీరు చెప్పిన తర్వాత వీడియో చూశాను నేను. అక్కడ వచ్చి ఎండలేదు విపరీతంగా ఉన్న ఉత్తర భారతంలో మార్చి చివరి వరకు దిగుమతి ఒక రకంగా రావచ్చు, కానీ తర్వాత దిగుమతి తగ్గవచ్చు, కాయలు సన్నబడవచ్చు. ఏప్రిల్ 10 తర్వాత బాగా దిగుబడి తగ్గుతుంది, ధర పెరుగుతుందని ఆ వీడియోలోని సారాంశము. शेखर गार अन्ना एनटीआर अस्सलाम वालेकुम भाई, कब रेट जंप होती है भाई? एमपीएल में लेवल बास की कितना केजी भाई? वालेकुम सलाम रहीम भाई, రేట్ జంప్ होने का तो ये महीना तो नहीं है. మార్చి నెలలో ధరలు ఒకసారి పెరుగుతాయని ఎవరికి అంచనా లేవు. ఏప్రిల్ నెలలో చూడాలి. ఇక లెవెల్ బాస్ మీకు తెలియదేమోదన్న 22 కేజీలు. అన్నా చింతామణి సైడ్ ఫుల్ వైరస్. చంద్ర గారు దేవదేవుడి మీద ప్రమాణం, మా పొంగునూరు సైడ్ టమోటా ఫుల్ వైరస్ ముడత ఎక్కువగా ఉన్నది నిజం. రమేష్ గారు. శ్రీరామ్ గారు నేటి రాజకీయ నాయకులు పాత రోజుల్లో లాంటి వారు. ఇప్పుడు ఎవరైనా రాజకీయ నాయకులు చనిపోతే ప్రజలు వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేస్తారు, కానీ నిజమైన స్వాతంత్ర సమర యోధులను ఎవరూ గుర్తుంచుకొని వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేయరు. సుభాష్ చంద్రబోస్ జయంతిని ఎంతమంది గుర్తుంచుకుంటారు అన్నా? సుభాష్ చంద్రబోస్, ఛత్రపతి శివాజీ మహారాజ్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వీళ్ళందరూ ప్రజల గుండెల్లో ఉన్నారు, ప్రజల నాలుకలో నానుతున్నారన్నా. లేదు, మీరు ప్రస్తుత రాజకీయ నాయకులు స్టేట్ పెట్టే తప్పు లేదు. సుభాష్ చంద్రబోస్, ఛత్రపతి శివాజీ మహారాజ్, అల్లూరి సీతారామరాజు, మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు టిప్పు సుల్తాన్ వీరందరూ గుర్తుండిపోయే నాయకులు, వ్యక్తులన్నా. దాదాపు 4 నుండి 5 రోజులు ఆ వ్యక్తి గురించి నిరంతరం పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దేవుడే అతన్ని కాపాడాలి. నిజమే శ్రీరామ గారు, మానసిక సరిగ్గా లేదు, మాట్లాడలేడు, జోబులో డబ్బులు లేవు, ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అందరం వెతుకుతున్నాం. వృధాప్రాసి వాళ్ళ ఈనాడు పేపర్లో కూడా వేయడం జరిగింది. చూడాలి. ఆ దేవుడి కృప వల్ల మా మేనలుడు తొందరగా దొరకాలని మనస్ఫూర్తిగా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అన్నా, టమోటా రేట్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా చెప్పలేం, ప్రకృతి మీద ఆధారపడి ఉంది. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ భాయ్, టమోటాకి ఒకరోజు వస్తుంది, అందరూ భయపడవద్దు, 1 నెలలోనే రేటు పెరుగుతుంది, భయపడకండి అని ఒక అన్నదాత కామెంట్ పెట్టారు. ఇక సురేష్ టి గారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పినట్టుగా సూపర్ 6 చెప్పాము, చూస్తే భయమేస్తుంది అన్నట్టు ఈసారి ప్లాంటేషన్ చూస్తే రైతులకు భయమేస్తుంది, ముందుకు కదలలేకపోతున్నాం, భయపడుతున్నారు, మీరైనా కొంచెం ధైర్యం చెప్పండి అన్న. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 ఇప్పుడు చూస్తే భయమేస్తుంది, ముందు కదలలేకపోతున్నాం. ఆంధ్రప్రదేశ్ గారి ముఖ్యమంత్రి గారి మాటలని మీరు రైతు ప్లాంటేషన్తో పోల్చారు. అయితే ప్లాంటేషన్ చేశారు, బట్ దానికి ఓకే. ఇక సురేష్ గారు లాస్ట్ ఇయర్ అఖిల్ రెడ్డి గారిని బాగా ఫేమస్ చేశారు, ఈ సంవత్సరం ఆయన కామెంట్స్ లేవు. ఎస్, అఖిల్ రెడ్డి గారు ఈ మధ్య కామెంట్ పెట్టడం లేదు. అఖిల్ రెడ్డి గారు దయచేసి మీ విశ్లేషణ మెన్షన్ తెలియజేయండి. ఆయన మరొక పెట్టే సురేష్ గారు అందరూ ఈ సంవత్సరం హెవీగా టమోటా నాటుతున్నారు, రేట్స్ రావు అని రైతులందరూ భయపడుతున్నారు, కానీ ఏం జరుగుతుందో చెప్పలేం, ధర దేవుడి మీద భారం వేయాల్సింది. నర్సరీలో నార్లు పోలేదని చెప్పుకుంటున్నారు, కానీ కోలార్, రామసముద్రం, పొంగునూరు, పొలంనేరు, చింతామణి, మదనపల్లి ఏరియాలలో సర్వే చేశాం, అదే పనిగా ఫీల్డ్కి వెళ్ళి చూసాం. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువగా ప్లాంటేషన్ గిన్నెస్ బుక్ రికార్డు కాబోతుంది. ఇది నిజం కావాలంటే మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి, అప్పుడు నిజమే అని నమ్ముతారు. మొత్తమే చూడగా అయితే ప్లాంటేషన్ భారీగా ఉంది, గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డు నమోదయ్యే స్థాయిలో ప్లాంటేషన్ చెబుతున్నారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సుధాకర్ గారు ఓ కాటి కాపరి విశ్లేషణ చెబుతాడు, అతనికైనా అర్థం అవుతుందా సాయంకాలం ధర ఉదయం చెప్పగలరా? నేను కూడా చూసాను, కాటి కాపరి పెద్దరామయ్య పరిస్థితి చెప్పబడి చెప్పి బోర్డు చూశాను. కాటి కాపరి కానీ జ్యోతిషులు ఎవరు కూడా కానివ్వండి అన్న, మనిషికి జీవితాన్ని కానివ్వండి టమోటా ధర ఎవరు చెప్పలేరు. హార్సిల్స్ ఏరియా ఇంకా 80% ఏప్రిల్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా ప్లాంటేషన్ ఎలా జరుగుతుందని ఒక పోల్ సర్వే చేయండి అన్న. కుమార్ గారు హార్సిల్స్ ఏరియాలో ఇంకా 80% రైతులు ఇంకా ప్లాంటేషన్ చేయలేదు, ఏప్రిల్ నెల కోసం ఎదురు చూస్తున్నారని నేను కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే శ్రీరామ గారు ఇంతకు మునుపటి కామెంట్కు రిప్లై ఇచ్చారు. వన్స్ స్టాండింగ్ క్రాప్స్ ఆర్ ఓవర్, ఆల్ ఆర్ డూ టమాటో ప్లాంటేషన్ ఇన్ కోలార్ డిస్ట్రిక్ట్ ఆల్సో.
Majority of the standing crops will be over very soon within 10. Already few farmers are harvesting their crops like potato. చాలామంది బంగాళదుంపలు పంట పెట్టడానికి కాగా పెట్టారు. ఫర్ ల్యాండ్ ప్రిపరేషన్ ఇట్ విల్ టేక్ అనదర్ 15 to 20 days. దెన్ ఎవరీ వన్ విల్ డూ టమోటా ప్లాంటేషన్ ఓన్లీ. ఇప్పుడు ఎవరికైతే బంగాళదుంపలు పంట చాలా ఉన్నాయి, 10 రోజుల తర్వాత 80-10 మంది రైతులు టమోటా వేయడానికి సిద్ధంగా ఉన్నారు. బంగాళదుంప పంట తీసి అని చెప్పి శ్రీరామారావు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, ఇక సుబ్బు గారు, మదనపల్లి మండీలో ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి, అందుకే ఇలా సమాచారం తెలియకుండా దోచుకుంటున్నారు. మోసం లేకపోతే మిగతాయే మార్కెట్కు లేని వీడియో ఆబ్జెక్షన్. మదనపల్లి మార్కెట్ ఎందుకు? అది రైతుల కోసం నిర్మించిన మార్కెట్. మాకు వీడియోస్ కావాలి అన్న. అనంతపురం మార్కెట్లో కూడా గతంలో చాలా వీడియోలు వచ్చేవి. వాళ్ళందరూ మండి వాళ్ళందరూ కలుసుకొని లైవ్ వీడియో పెట్టకూడదని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు కూడా వీడియోలు చూస్తూ ఉంటారు. హలో అనంతపురం సోదరి కవిత గారివి ఛానల్లో కూడా అనంతపురం లైవ్ వీడియో రావడం లేదు. అనంతపురంలో ఆపేశారు, మదనపల్లి కూడా ఆపేశారు. అయితే మేము వాయిస్ మెసేజ్ స్వరం సమాచారం ఇస్తున్నాం. సయ్యద్ షాతాజ్ అన్న, ఇండియా క్రికెట్ టీమ్ ఓన్ ద ఛాంపియన్ ట్రోఫీ ఇన్ ఫైనల్. ఎస్ అన్న, ఛాంపియన్ ట్రోఫీ ఇండియా టీం గెలిచింది. దీనికి 2 రిప్లేస్ వచ్చాయి. ఇప్పటికీ సమయం లేదు, క్షమించాలి. రిప్లేస్ ఇచ్చిన వాళ్ళు దాని గురించి రీడ్ చేయడం లేదు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, అన్ని రిప్లై కామెంట్సే, సమయం లేదు, ఇప్పటికీ వీడియో లెంగ్త్ 6 నిమిషాలు దాటింది. ఒక్క విషయం మీ అందరితో మనం చేస్తున్నాను. టమోటా పంట అదృష్టం దాట, ధర దేవాధీనం, టమోటా లాటరీ లాంటిది. ఇదివరకు అన్నదాత నాకు వీడియో లింక్ షేర్ చేశారు, దాని గురించి చెప్పని ఉత్తర భారతం సంబంధించింది. ఎండలు విపరీతంగా ఉన్నాయి. మార్చి వరకు ఆడ కాయలు రావచ్చు. మార్చి తర్వాత ఆడ కాయల దిగుబడి తగ్గుతుంది. అక్కడ కూడా మెయింటైన్ చేయడం లేదు. ఏప్రిల్ 15 తర్వాత అక్కడ ధర పెరిగే అవకాశం ఉందని ఒక యూట్యూబర్ చెప్పడం జరిగింది. కాబట్టి ఆందోళన వద్దు. ప్లాంట్ ఎంత జరిగింది, మనకైతే విపరీతంగా ఎండలు ఉన్నాయి, నీటి సమస్య ఉంది. మనం పంట పెట్టిన 80 రోజుల తర్వాత పంట మన చేతికి వస్తుంది. అంతవరకు నో టెన్షన్. రెండోది ఒకే చెప్తున్నాను, ఈసారి ఎవరైనా కూడా సరే టమాటా మితంగా నాటుకోండి. లేదు 23-24 సంపాదించడం పర్వాలేదు, 1,00,000, 2,00,000, 3,00,000 పోయినా పర్వాలేదంటే ఓకే. అప్పులు చేసి మాత్రం టమోటా పంట వేయద్దండి. ఇల్లు కానీ, పెళ్ళి కానీ, ప్రతి టమాటా పంట కానీ అప్పులు చేసి చేయలేం. కానీ మితంగా 20%, 20% మాత్రమే. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం. మళ్ళీ చెప్తున్నాను, రిప్లై కామెంట్స్ ఇచ్చినవి కొన్ని నేను చదవలేదు, అన్నదాన్ని క్షమించాలి. సమాధానం లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షాతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షితః. అన్నదాత సుఖీ భవ.